వేళ్ల మధ్యలో ఎప్పుడన్నా పాచిపై వరుపులు వస్తుంటాయి. తడులు ఎక్కువ ఉండేవారికి, వర్షాల్లో తిరిగేవారికి, పొలాల్లో పనిచేసుకునేవారికి. ఇట్లా కాలు చేతి వేళ్ల మధ్యలో వరుపులు వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి పసుపు నెంబర్ 1గా పనికొచ్చే మందు. ఏ మందు కొనక్కల, ఒక పసుపు రాస్తే చాలు. ఈ మధ్య ఒరిజినల్ పసుపు దొరక్క ఫలితాలు పెద్దగా రావట్లేదు. అది కూడా కల్తీ అయిపోయింది చివరికి. ఇండియాలో మేఘాలయలో పండే పసుపు అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ అని తేలింది. పసుపులో కర్క్యూమిన్ అనే ఔషధ గుణం ఉంటుంది. ఆ కర్క్యూమిన్ అనేది 3-4% మన నేలలో పండిన పసుపులో ఉంటే, మేఘాలయలో పండిన పసుపుకు మాత్రం 8-12% మధ్యలో ఆ కర్క్యూమిన్ అనే మెడిసినల్ ప్రాపర్టీ ఉంది. అదే పసుపుకు ఉన్న ఔషధ గుణం అన్నమాట. అలాంటి ఒరిజినల్ పసుపు మేఘాలయ నుంచి తెప్పించేది ఈ మధ్య మన ఫాలోవర్స్ చాలామందికి అందిస్తున్నారు. కింద కనిపించే ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కానీ నెంబర్ కానీ తెప్పించుకోవచ్చు. అలాంటి పసుపుని మీరు వాడితే 2-3 రోజుల్లో మాడిపోతాయి వరుపులు. అంటే ఏ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్కైనా బెస్ట్ పసుపు ఇది. అలాంటి పసుపుని మీరు కాస్త ఇంత ముద్ద చేసేసి తడిపేసి వేళ్ల మధ్యలో పెట్టి రాత్రిపాటు పడుకోండి. ఉదయానికల్లా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, పుళ్ళు మానిపోతాయి. ఆరోగ్యానికి ఇలాంటి పసుపు అయితే యాంటీ క్యాన్సర్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ బ్యాక్టీరియల్గా, అన్ని రకాల దెబ్బలు పుళ్ళు గాయాలకి ఇలాంటి పసుపు అద్భుతంగా మనకొస్తుంది. వంటల్లో ఇలాంటి పసుపు వాడితే రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ బాగా వస్తాయి. వంటల్లో దింపేటప్పుడు పసుపు వేసుకోవాలి తప్ప, లేకపోతే వండేటప్పుడు ఉడికేటప్పుడు ఎక్కువ ముందే పసుపు వేయకూడదని గమనించండి.